హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్. జీవన్ చెప్పేది శ్రద్ధగా వింటూ, ఏమంటున్నావు జీవన్? రవీంద్ర అంకుల్ మాఫియా డాన్ ఏంటి? నువ్వేదో భ్రమపడుతున్నావు. తన అమాయకత్వానికి నవ్వుకుంటూ, నేను భ్రమపడుతున్నాను అనుకుంటున్నావా కీర్తి? అవును, నువ్వు ఎవరినో అనుకుని ఇంకా ఎవరి గురించో చెప్తున్నావు. అంకుల్ డాన్ ఏంటి? నీకు తెలుసా, ఆయన తన డ్యూటీ కోసం ప్రాణం ఇవ్వటానికి కూడా సిద్ధంగా ఉంటారు. అలాంటిది ఆయన ఈ దారిలో నడుస్తారంటే నేను కలలో కూడా నమ్మను అంది వాడిస్తున్నట్టు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం కీర్తి. కార్తీక్ తండ్రి రవీంద్రనే సలీం. అలాగే నీకు తెలియని ఇంకో విషయం చెప్పనా? నీ చిన్నప్పుడు నిన్ను నీ తల్లిని చంపాలి అనుకున్నది కూడా ఆయనే. జీవన్ మాటలు తన మెదడుని మొద్దు బారిపోయేలా చేస్తున్నాయి. తన తల్లిని చంపింది ఎవరు అని ఎప్పుడూ ఆలోచించలేదు. కానీ మొదటిసారి ఆ ఆలోచనలు కలిగేలా చేశాయి జీవన్ మాటలు. అంతేకాకుండా తన తల్లిని చంపింది రవీంద్ర అంటుంటే ఇంకా నమ్మలేకపోతుంది కీర్తన. కీర్తి పరిస్థితి అర్థమై, కీర్తి చెప్పేది జాగ్రత్తగా విను, అప్పుడు నీకే అర్థమవుతుంది అంటూ చెప్పటం మొదలుపెట్టాడు. మీరందరూ అనుకున్నట్టు మీ నాన్న ముందు నుంచి స్మగ్లర్ కాదు. ఆయన రవీంద్ర కింద పనిచేసేవారు. తను ఇలా తప్పుడు దారిలో వెళ్తున్న విషయం మీ అమ్మకి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతారో, అలాగే ఆయన్ని వదిలి వెళ్ళిపోతారేమో అనే భయంతో ఈ నిజం దాచాలి అనుకున్నారు. రవీంద్ర కూడా సమాజానికి మంచి వాళ్ళ నటిస్తూ తన చీకటి రాజ్యానికి అన్అఫీషియల్గా మీ నాన్నని నాయకుడిగా ఉంచాడు. ఎలా తెలిసిందో తెలియదు, కానీ మీ అమ్మగారికి ఈ విషయం తెలిసి మీ నాన్నగారితో గొడవ పడ్డారు. ఈ చెడ్డ పని ఆపేయమని, ఎక్కడికైనా దూరంగా వెళ్ళి బ్రతుకుతాము అని వాదన పెట్టుకున్నారు. మీ నాన్నకి బాగా తెలుసు, ఈ ఊబిలోకి ఎవరైనా ఒకసారి దిగితే మళ్ళీ బయటకు రాలేరు అని. అలాని మీ అమ్మగారి మాట వింటే మళ్ళీ తన కుటుంబాన్ని ఏం చేస్తారో అన్న భయంతో ఒప్పుకోలేదు. కానీ మీ అమ్మ మాత్రం పోలీసులకి చెప్పేస్తాను అనగానే చాలా భయపడ్డారు. ఆయన గురించి కాదు, ఆ విషయం తెలిసిన తర్వాత సలీం నిన్ను మీ అమ్మని ఏం చేస్తాడో అని. కానీ ఆయన అనుకున్నట్టే ఈ విషయం సలీంకి తెలిసిపోయింది. ఆ రోజు మీ అమ్మగారిని రహస్యంగా కలిసి బెదిరించాడు సలీం. అందుకే ఆవిడ నిన్ను తీసుకుని పారిపోవాలనుకున్నారు. కానీ అనుకోని విధంగా కారులో బాంబు పెట్టాడు సలీం. ఆ విషయం మీ అమ్మగారికి తెలియక రౌడీలు వెంటపడుతున్నారు అనుకున్నారు. తర్వాత సలీం అనుకున్నట్టే బాంబ్ బ్లాస్ట్లో మిమ్మల్ని కోల్పోయారు మీ నాన్న. మీరు లేరు అన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోయారు అంకుల్. కానీ సలీం కుట్ర ఎంతకీ దాగలేకపోయింది. అందుకే అతని దగ్గరికి వెళ్ళి నిలదీశాడు. సలీం మూర్ఖత్వం ముందే తెలిసి ఆయనకి ఎదురు తిరిగి ఈ ప్రపంచంలో తనకి అంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్నారు అంకుల్. కానీ మీరు లేని లోటుని మాత్రం ఎవరూ తీర్చలేకపోయారు. తన తండ్రి గురించి అలా చెప్తుంటే తనకే తెలియకుండా కళ్ళలో నీళ్లు, తనని ఓదారుస్తున్నట్టు భుజం మీద చెయ్యి వేసి, నిజం కీర్తి, నువ్వంటే మీ నాన్నకి ప్రాణం. నువ్వు బ్రతికే ఉన్నావని తెలిసినప్పుడు ఆయన కళ్ళలో నిజమైన సంతోషాన్ని నేను చూశాను. నీ దగ్గరికి రావాలి అనుకున్నారు, కానీ నువ్వు బ్రతికే ఉన్నావన్న నిజం తెలిస్తే మళ్ళీ ఆ సలీం నీకు ఎలాంటి ప్రాణహాని తలపెడతాడో అని నీకు దూరంగా ఉన్నారు. నిజం చెప్పాలంటే నన్ను నీ దగ్గరకు పంపడానికి కూడా కారణం ఇదే. కానీ సలీంకి నువ్వు రాబర్ట్ కూతురు అని తెలిసిపోయింది. నీకు ప్రమాదాలు సృష్టించడం మొదలుపెట్టాడు. కానీ మాకన్నా నిన్ను ప్రేమగా కాపాడుకుంటోంది తన కొడుకే అని ఆలస్యంగా తెలుసుకున్నాడు అంటూ నవ్వాడు. అతని వైపే చూస్తోంది కీర్తన. అవును కీర్తి, కార్తీక్ నిన్ను ప్రేమిస్తున్నాడు అని తెలిసే నీకు తనని దూరం చేయాలి అనుకున్నాడు. కానీ ఆయనే మా పెళ్ళికి ఒప్పుకున్నారు. అదంతా నాటకం. ఒప్పుకోకపోతే ఎందుకు ఏంటి అని అడుగుతారని అలా నాటకం ఆడి తన నుంచి నిన్ను దూరం చేయాలి అనుకున్నాడు. అందుకే నీ మీద ప్రతిసారి అటాక్ జరిగింది. మీ నాన్న నిన్ను కలవకూడదనే అనుకున్నాడు. కానీ సలీం నిన్ను ఆ రోజు కిడ్నాప్ చేయాలని ప్లాన్ చేశాడు అని తెలిసి నిన్ను కాపాడుకోవాలని అనుకోకుండా నిన్ను మా దగ్గరికి తీసుకొచ్చాం. ఇప్పటికైనా నమ్ము కీర్తి, మీ నాన్న డాన్ అయ్యుండొచ్చు, కానీ నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. అది మాత్రం నిజం. ఇవన్నీ నీకెలా తెలుసు? అలానే బెంచ్ మీద కూర్చుని ఏదో ఆలోచిస్తూ అడిగింది. మీ నాన్నగారు చెప్పారు. చిన్నప్పటి నుంచి ఆయన దగ్గరే పెరిగాను. ఆయన గురించి తెలుసుకోలేను అనుకున్నావా? నిజమే, అందరూ ఆయన్ని అర్థం చేసుకున్నారు. కానీ నేనే మూర్ఖంగా ఆలోచిస్తూ ఆయనకి దూరంగా ఉన్నాను అంటూ మొహం దాచుకుని ఏడుస్తోంది. లేదు కీర్తి, అది నీ తప్పు కాదు. నీ స్థానంలో ఎవరు ఉన్నా ఇలానే చేస్తారు. ఇప్పటికైనా మీ నాన్న గురించి తెలుసుకున్నావు, అదే చాలు. కానీ కానీ కార్తీక్, తనైతే తన తండ్రి చాలా గొప్పవాడు అనుకుంటున్నాడు. ఇప్పుడు ఆయన ఇలాంటి వారు అని తెలిసి నన్ను చంపాలి అనుకుంటున్నారు అని తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడో? ఈ విషయం తనకి ఎలా తెలిసేలా చేయాలి? ఒకవేళ తెలిస్తే నా మీద కోపంగా ఉన్నాడు,
ఇప్పుడు ఇదంతా నేను కావాలని చేశాను అని తెలిస్తే? లేదు లేదు, కార్తీక్ అర్థం చేసుకునేలా చెయ్యాలి. అంతకన్నా ముందు జీవన్, నాకు నీ సహాయం కావాలి అంటూ చేతులు పట్టుకుంది. అడుగు కీర్తన. తన ప్లాన్ మొత్తం చెప్పింది. తను చెప్పింది విని తన చేతులు వదిలేశాడు. కీర్తి, నువ్వేం చేయాలనుకుంటున్నావో నీకైనా అర్థమవుతుందా? అది చాలా రిస్క్ అయినా తప్పదు జీవన్. దీనివల్ల నేనే కాదు, మా నాన్న కూడా సంతోషిస్తారు. ఇన్నాళ్ళు ఆయన ప్రేమ పొందలేని నాకు ఇప్పుడు అవకాశం వచ్చింది. ప్లీజ్ జీవన్, నువ్వే సాయం చేయగలవు అంటూ ప్రాధేయపడింది. చాలాసేపు ఆలోచించిన తర్వాత సరే చేస్తాను అన్నాడు జీవన్. థ్యాంక్ యూ సో మచ్ అంటూ కన్నీటి వెంట నీరు సిద్ధంగా ఉంది. తాను అలా చూసి, నీలాగే మీ నాన్న అంటే నాకు కూడా చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి ఆయన చేయి పట్టుకుని పెరిగాను. ఆయన సంతోషంగా ఉంటారు అంటే నాకేం అభ్యంతరం లేదు. అలాగే నేను ఎప్పటికీ నీ మంచి కోరుకునే వ్యక్తిని అన్నాడు నవ్వుతూ. చాలా తృప్తిగా నవ్వింది కీర్తన. ఇంటికి ఈ హీరోయిన్ ఏం ప్లాన్ చేసిందో ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దామా? అలా జీవన్తో వాళ్ళ మధ్య సంభాషణని గుర్తు చేసుకుంటూ ఉండగా కీర్తి అంటూ ప్రేమగా పలికింది కార్తీక్ నోటి వెంట. అలానే తల ఎత్తకుండా అంటూ జవాబిచ్చింది. నన్ను క్షమిస్తావా అన్నాడు. ఎందుకు? నీ గురించి తెలిసి కూడా నేను చాలా మాటలు అన్నాను కదా, అందుకే. నన్ను నా మొగుడు కాకపోతే ఇంకెవరు అంటారు చెప్పు అంది నవ్వుతూ. నా మీద నీకున్న ప్రేమ అలా అనేలా చేసింది తప్ప, ఆ రోజు నేను అన్న మాటలకి నీ మనసు ఎంత బాధపడిందో నాకు తెలుసు. ఏ అమ్మాయి కూడా తను ప్రేమించిన వాడి దగ్గర ఇలాంటి మాటలు వినాలి అనుకోదు. కానీ నువ్వు నేను అన్ని మాటలు అంటున్నా కూడా ఒక్క మాట కూడా తిరిగి అనలేదు. నిజంగా నీ ప్రేమ నాకు దక్కినందుకు నేను చాలా అదృష్టవంతుడి కీర్తి. ఆ మాటలు చెప్తుంటే తన కళ్ళలో సన్నటి కన్నీటి పొర. కార్తీక్, అయిపోయిన వాటి గురించి ఆలోచించి సమయాన్ని వృధా చేసుకోకు. నువ్వు కాకపోతే ఎవరంటారు చెప్పు? నన్ను ప్రేమించినా, కొట్టినా, తిట్టినా అన్నీ నువ్వే కదా. నా పోలీసుడు మామూలుగానే చాలా ముద్దొచ్చేస్తాడు. అలాంటిది ఇలా మొహం పెడితే ఇంక ఎలా ఉంటాడో చెప్పు అంది. తన మాటల్లో భావం అర్థమై చిన్నగా నవ్వాడు. అమ్మయ్య, నవ్వేశావా? ఇంకెప్పుడు ఇలా బాధపడకు కార్తీక్, నేను తట్టుకోలేను. అది కాకుండా ఆ రోజు నా తప్పు కూడా ఉంది. నువ్వు అడగగానే చెప్పుంటే నువ్వు అలా అనేవాడివి కాదు కదా. సరే, ఇంకా ఆ విషయం వదిలే. అవును, నేను అడుగుతూనే ఉన్నాను, నువ్వు మాత్రం సమాధానం చెప్పలేదు. దేని గురించి? నిన్నెవరు కిడ్నాప్ చేశారు? అది కాకుండా నువ్వు వాళ్ళ దగ్గర నుంచి ఎలా తప్పించుకున్నావు అనుమానంగా అడిగాడు. అది వాళ్ళు ఎవరో నాకు తెలియదు కార్తీక్. నన్ను కిడ్నాప్ చేసిన కొన్ని గంటలకి మా నాన్న మనుషులు వచ్చి నన్ను విడిపించారు అంటూ తలదించుకుంది. ఆ మాట వినగానే తన మొహంలో ఏర్పడిన ముఖ కవలికలు కొంచెం అర్థం అవ్వగానే తనని మామూలుగా చెయ్యాలి అని తన చేతి మీద చెయ్యి వేసింది. ఆ స్పర్శకే శాంతపడ్డాడు కార్తీక్. ప్లీజ్ కార్తీక్, నువ్వు దేని గురించి ఆలోచించకు. అలాగే ఆ క్షణం నాకు చాలా భయం వేసింది. నీకు దూరం అవుతానేమో అని. ఒక్క క్షణం నీతో నా జీవితం నా కళ్ళ ముందు మెదిలింది అంటూ బాధపడింది. తన బాధ అర్థమై ఓదార్పుగా తన భుజం మీద చెయ్యి వేశాడు. అలా కీర్తి మామూలైన తర్వాత తను ఇంక ఏం అడగకూడదు అని మౌనంగా ఉండి తను ఇంటికి తీసుకెళ్లాడు. కీర్తన ఇంటికి వచ్చింది అని తెలియగానే అందరి ప్రాణాలు మళ్ళీ తిరిగి ఊపిరి పోసుకున్నట్టు అనిపించింది. అనసూయ అయితే ఒక్క క్షణం కూడా తనని వదలలేదు. రవీంద్రకి ఈ విషయం తెలిసి, కీర్తన, నీది నిజంగా చాలా గట్టి పిండమే. నిన్ను చంపాలి అనుకున్న ప్రతిసారి మృత్యువుని జయించి తిరిగి వస్తూ నా సహనాన్ని మళ్ళీ మళ్ళీ రెచ్చగొడుతున్నావు. నువ్వు మీ నాన్న కన్నా మొండిదానిలా ఉన్నావు. ఎంత మొండిగా ఉన్నా ఈసారి నీ చావు నా చేతుల నుంచి ఎవ్వరూ తప్పించలేరు. అది నా బిడ్డైనా సరే అంటూ కోపంతో రగిలిపోతున్నాడు. కార్తీక్, కీర్తిని ఒకసారి అడగాల్సింది కదా, అక్కడ తనకేమైనా క్లూ దొరికిందేమో అని. లేదు సాగర్, తను ఇంకా ఇబ్బంది పెట్టాలి అనుకోలేదు నేను. అయినా నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, కీర్తనని కిడ్నాప్ చేసింది ఆ సలీం మనుషులు. అసలు వాళ్ళకి కీర్తికి సంబంధం ఏమిటి? మేబీ రాబర్ట్ కూతురు అని వాళ్ళకి తెలిసి ఉండొచ్చు కదా. ఆయన ఏమి చేయలేక తనని అడ్డు పెట్టుకోవాలి అనుకున్నారేమో కదా. సాగర్ మాటలకి ఆలోచనలో పడ్డాడు కార్తీక్. ఏం ఆలోచిస్తున్నావు కార్తీక్? ఏం లేదురా, కీర్తిని అడ్డు పెట్టుకోవాలి అనుకున్నారంటే ఖచ్చితంగా తనకి థ్రెట్ ఉందనే కదా. ఇలా ఆలోచిస్తే తనని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి సాగర్. అది కాకుండా ఇప్పుడు ఒక్కరు కాదు, 2 శత్రువులున్నారు. తన మాటల్లో భయం స్పష్టంగా తెలుస్తుంటే ధైర్యం కోసం తన చేతి మీద చెయ్యి వేసి,
ఏం కాదు అన్నాడు. "మ్మ్" అని ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఎక్కువగా ఆలోచించకు కార్తీక్, తనకి ఏం కాదు, ఈసారి ఇంకా జాగ్రత్తగా ఉందాం అన్నాడు సాగర్. అది సరే, పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయి? రేపటి నుంచి కార్డ్స్ ఇవ్వటం స్టార్ట్ చేయాలి. నేను ఇంటికి వస్తాను. అమ్మ వాళ్ళు ఇంట్లోనే ఉంటారు కదా? అమ్మ వాళ్ళేంటి, నాన్నమ్మ కూడా ఇంట్లోనే ఉంటుంది. ఏంటి, ఆటం బాంబు వచ్చిందా? నిన్న. దీక్ష కూడా రేపు ఇంటికి వస్తుంది. అయిపోయిందైతే మా చెల్లి పరిస్థితి ఏంటో రేపు. పాపం కీర్తన అంటూ నవ్వుకున్నారు ఇద్దరు. ఆంటీ, కీర్తి ఏం చేస్తోంది అంటూ వచ్చింది పూజ. రా పూజ, ఎంతవరకు వచ్చాయి పెళ్లి పనులు? కీర్తి పైన రెడీ అవుతున్నట్టుంది, రా అంది సోఫాలో కూర్చోబెడుతూ. అవుతున్నాయి ఆంటీ, ఈరోజు నుంచి కార్డ్స్ ఇవ్వటం స్టార్ట్ చేద్దామని అనుకున్నాం. అందుకే మొదటి కార్డ్ మీకే ఇద్దామని. ఏంటే పెళ్లి కూతురా, కార్డ్ ఏదో అంటున్నావు అంటూ వచ్చింది మన హీరోయిన్. నా పెళ్ళికి మొదటి పిలుపు మొదట మీ ఇంటి నుంచే మొదలు పెడదామని ఆంటీకి చెప్తున్నా. ఎందుకు తల్లి, ఇలాంటి శుభకార్యాలలో మొదటి పత్రిక దేవుడికిస్తే మంచిది అంది అనసూయ. మీరు ఎన్నైనా చెప్పండి ఆంటీ, నాకు సంబంధించినంతవరకు నా మంచి కోరేవారే నాకు దేవుళ్ళు, అందుకే మీ ఇంటికి ఇస్తున్నా అంది. ఆహా, పెద్దదాని వైపోయావే పిల్ల, అయితే రా వచ్చి నా ఆశీర్వాదం తీసుకో అంది కాళ్ళు చూపిస్తూ. హే అల్లరి పిల్ల, సరే మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి మీకేమైనా తాగడానికి తీసుకొస్తాను అంటూ వంటగదిలోకి వెళ్ళింది అనసూయ. ఇంకేంటి పెళ్లి కూతురా, మీకు కాబోయే శ్రీవారు ఎక్కడా, ఆయన పిలవరా మమ్మల్ని పెళ్ళికి అంది. అమ్మో, పిలవకపోతే ఏమైనా ఉందా, చీల్చి చెండాడేవో అంటూ వచ్చాడు సాగర్ లోపలికి. అది నేనంటే ఆ మాత్రం భయం ఉండాలి అంటూ నవ్వుతుంది. ఇంతలో అనసూయ జ్యూస్ తీసుకుని రావడంతో తాగుతూ కబుర్లలో పడ్డారు అందరూ. కీర్తి, మేము కార్తీక్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం, నువ్వు కూడా రా అన్నాడు సాగర్. కార్తీక్ ఇల్లు అనగానే తన మెదడులో మొదటగా మెదిలింది రవీందర్. కిడ్నాప్ అయిన తర్వాత ఒక్కసారి కూడా అతనికి ఎదురుపడలేదు. ఇప్పుడు ఆ ఇంటికి వెళ్ళి వెతికితే అసలు తను నిజంగా సలీమో కాదో తెలుస్తుంది కదా అనుకుంటూ సరే వస్తాను అంది. సరే రామ్ కూడా వస్తాను అన్నాడు. తను వస్తే అందరం కలిసి వాళ్ళ ఇంటికి వెళ్దాం అంది పూజ. ఇప్పుడు ఆ పాచిపోయిన పప్పు మొహంగాడు ఎందుకు అక్కడికి? ఎందుకంటావేంటి, దీక్ష వస్తుంది రోజు అందుకు. ఓహో, అయితే మ్యాటర్ చాలా దూరం వెళ్ళిందన్నమాట అంటుండగా, ఏం మ్యాటర్ కోతి అంటూ వచ్చాడు రామ్. రహస్య మంతనాలు అనే ప్రోగ్రాంలో మాకు తెలియని గుట్టు బయటపడుతుంటే ఓహో అంటున్నా అంది వెటకారంగా. రహస్య మంతనాలా, నాకు తెలియని ప్రోగ్రాం ఏంటబ్బా అన్నాడు తన పక్కన కూర్చుంటూ. నేను చెప్తాను కదా, ఒక నమ్మకమైన మంచివాడు అనే ఒక స్నేహితుడు తన స్నేహితులని నయవంచన చేసి తమ ప్రియురాలితో తిరుగుతూ అడ్డంగా దొరికిపోయాడు. అప్పుడు ఆ మిగిలిన స్నేహితులు ఎలా స్పందించారో చెప్పటమే మన ప్రోగ్రాం మెయిన్ కంటెంట్ అంది. తన మాటల్లో అంతర్యం అర్థమై గొంతులో వెలక్కాయ పడ్డట్టు మొహం పెడితే సాగర్ పూజ వాళ్ళలో వాళ్ళే నవ్వుకుంటున్నారు. అమ్మో, దీనికి మ్యాటర్ తెలిసిపోయిందా ఏంటి? ఎందుకు వచ్చిన తంట? దొరికానా అపరకాలిలాగా నా మీద విరుచుకు పడుతుంది, త్వరగా తప్పించుకోవాలి అనుకుంటూ, పూజ మనకి టైం అవుతుంది కదా, కార్తీక్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నారు పదండి అంటూ కంగారు పెట్టాడు. తన కంగారు అర్థమై ఇంకా ఆడుకోవాలని నవ్వుకుంటూ కార్తీక్ ఇంటికి వెళ్ళారు అందరూ. వీళ్ళు వెళ్ళినప్పటికే కార్తీక్ వాళ్ళ ఇంట్లో అందరూ హాల్లో కూర్చొని ఉన్నారు. అత్తమ్మా అత్తమ్మా అంటూ అరుచుకుంటూ వస్తున్న కీర్తనకి హాల్లో దీక్ష, కార్తీక్ వాళ్ళ ఫ్యామిలీతో పాటు ఒక సాల్తీ దర్శనమిచ్చేటప్పటికి ఆశ్చర్యంగా చూస్తోంది. సాగర్ వచ్చారా అంటూ రిసీవ్ చేసుకున్నాడు కార్తీక్. అందరినీ కూర్చోపెట్టి వాళ్ళు తాగడానికి ఏమైనా తెద్దామని లోపలికి వెళ్ళింది సావిత్రి. కీర్తి పరిస్థితి అర్థమై తన పక్కన నిల్చుంది దీక్ష. ఎవరు దీక్ష ఈ కొత్త సాల్తీ అంటూ నెమ్మదిగా అడిగింది. వదినా, ఆవిడ మా నాన్నమ్మ, పెద్దనాన్న వాళ్ళ అమ్మ, పెద్ద ఆటం బాంబ్, కొంచెం జాగ్రత్తగా డీల్ చేయి, ఆవలిస్తే పేగులు లెక్క పెట్టేస్తుంది. ఆవిడ ఆవలిస్తే లెక్క పెడుతుందేమో, నేను లెక్క పెట్టకుండా చెప్పగలను. వదినా, మనకి ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ ఎందుకు చెప్పు? మీ పెళ్ళికి ఆవిడ సిగ్నల్ ఇస్తేనే, లేకపోతే లేదు, కొంచెం జాగ్రత్త అనగానే ఆవిడ గురించి ఎస్టిమేట్ చేయటానికి చూస్తుంది కీర్తన. అందరూ మాటలు మంతనాలు అయిపోయిన తర్వాత, అరే కార్తీక్, ఎవర్రా ఈ పిల్ల అంటూ కీర్తిని ఉద్దేశించి అడిగింది. అత్తమ్మ, తను అని సావిత్రి ఏదో చెప్తుండగా, నా పేరు కీర్తన బామ్మగారు, నేను మీ ఎదురింటిలోనే ఉంటాను, వీళ్ళ బెస్ట్ ఫ్రెండ్ని అంది. ఆ మాటకి కీర్తిని పైనుంచి కింద వరకు ఎగదిగా చూసి,
అయినా అమ్మాయి ఏంటి ఆ బట్టలు? కాస్త అమ్మాయిలా చుడిదార్ వేసుకోవచ్చు కదా. మగరాయుడ్లా ఆ బట్టలేంటి? అంత పొడుగు జుట్టుంది. కాస్త నూనె రాసి జడ వేసుకుని పూలు పెట్టుకుంటే ఎంత అందంగా ఉంటావు. మా రోజుల్లో అలా జుట్టు విప్పుకుని తిరిగితే దెయ్యం పట్టింది అనేవారు. అలాంటిది ఈ రోజుల్లో ఏంటో ఈ కాలం పిల్లలు అంది వ్యంగ్యంగా. ఆవిడ మాటలకి నోరు వెళ్ళబెట్టి మరీ చూస్తోంది కీర్తన. దీక్ష పిలవడంతో ఏమో అనుకున్న దీక్ష, కొంచెం కాదు చాలా తేడా ఈవిడ అంది కీర్తి. అందుకే జాగ్రత్తగా మాట్లాడు అంటున్నా. నాన్నమ్మ ఏంటి నువ్వు? అయినా నీకొక విషయం చెప్పాలి. కీర్తన నేను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాం అన్నాడు కార్తీక్. ఆ మాటకి ఎటువంటి భావన కానీ షాక్ కానీ కలగలేదు ఆవిడ మొహంలో. సరే కానీ నేను ఒకసారి అమ్మాయితో మాట్లాడాలి అంది చాలాసేపు మౌనం తర్వాత. అందరూ ఏం జరుగుతుందా అని చూస్తున్నారు. రామ్ అయితే మరీను కీర్తిది ఓకే అయిపోతే తన లైన్ కూడా క్లియర్ అయిపోతుంది అని బిక్క మొహం వేసుకుని కూర్చుంది కీర్తి. అవును అమ్మాయి, ఏం చేస్తున్నావు అని అడిగింది కార్తీక్ బామ్మ. నేను రిపోర్టర్ బామ్మగారు. రిపోర్టర్ అంటే అదేనా? నోటికి వచ్చి రాని తెలుగు మాట్లాడుతూ పిచ్చి పిచ్చిగా వాగుతారే. బామ్మగారు, అది యాంకరింగ్. నేను న్యూస్ ఛానల్లో చేస్తున్నా. అందులో అయితే తెలుగు స్పష్టంగా రావాలి అంది నవ్వుతూ. అవునవును, దీని తెలుగు ఎంత బాగుంటుందంటే తిట్టే తిట్లలో కూడా తెలుగుతనం తెలుస్తుంది అంటూ తనలో తనే అనుకున్నాడు రామ్. అది వినిపించిందేమో రామ్ వైపు గుర్రున చూస్తోంది కీర్తన. హీ చాలి అంటూ తలదించుకున్నాడు రామ్. బాగానే ఉంది వరుస. అది సరే, వంట గింట లాంటివి ఏమైనా వచ్చా, లేక అది కూడా మేమే నేర్పించాలా అంది బామ్మ. వంట అనగానే అందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటున్నారు. అమ్మో, ఇప్పుడు ఇది రాదు అంది అంటే నానమ్మ ఏమంటుందో అనుకున్నాడు కార్తీక్. అందరి వైపు ఒక తీక్షణమైన చూపు చూసి, ఇప్పుడు నాకు రాదు అంటే ఈవిడ ఏమంటుందో, వచ్చు అంటే మాత్రం ప్రూఫ్ చేయమంటుందా? లేదు కదా, వచ్చని చెప్పేద్దాం, తర్వాత సంగతి తర్వాత చూద్దాం అనుకుంటూ, అయ్యో బామ్మగారు ఏం మాట్లాడుతున్నారు? నేను వంట చేస్తే మీరు చేయి కూడా కడుక్కోరు తెలుసా, అంత బాగా వంట చేస్తాను అంటూ ఆవలీలగా అబద్ధం ఆడేసింది కీర్తన. తన మాటలకి నోరు వెలబెట్టడం తప్ప ఇంకా ఏం చేయలేకపోయారు. అవునా, అయితే నీ చేతి వంట తినాల్సిందే పిల్ల అంది బామ్మ. ఇప్పుడు షాక్ తినడం కీర్తన వంతైంది. తప్పకుండా బామ్మగారు, ఖచ్చితంగా మీరు తిన్నాక నన్ను మర్చిపోలేరు అంది. తర్వాత ఆవిడ ఉండాలి కదా అని దాని అర్థం అంటూ సాగర్ మెల్లగా పూజకి చెప్పాడు. ష్ అంటూ వారించింది పూజ. మరి పెళ్ళయ్యాక కూడా ఇలానే ఉంటావా, లేక చీర కట్టుకోవడం లాంటివి ఏమైనా వచ్చా అడిగింది మళ్ళీ. అయ్యో, అందులో అయితే నేను ఎక్స్పర్ట్ బామ్మగారు అంది. కీర్తి మాటలకి అంతకుముందు చీర కట్టుకుని తనని ఎన్ని ఇబ్బందులు పెట్టిందో గుర్తుకు వస్తుంటే బయటికి తొంగి చూస్తున్న నవ్వుని ఆపేస్తున్నాడు కార్తీక్. అలా వాళ్ళు మాట్లాడుకుంటుండగానే రవీంద్ర రావటంతోనే అందరూ ఆయన్ని పలకరిస్తున్నారు. కీర్తి మాత్రం ఆ మొహంలో భావాల్ని చదవటానికి ప్రయత్నిస్తోంది. నువ్వైతే నాకు బాగా నచ్చావు పిల్ల అంది బామ్మ. థ్యాంక్స్ బామ్మగారు, మీరు కూడా నాకు బాగా నచ్చేశారు. నిజం చెప్పాలంటే మీరు చాలా అందంగా ఉన్నారు తెలుసా. ఒక విధంగా చెప్పాలంటే కార్తిక్కి అంత అందం మీ వల్లే వచ్చిందేమో అంటూ బిస్కెట్ వేసింది. ఆ మాటలకే మురిసిపోతోంది బామ్మ. చాలా థ్యాంక్స్ పిల్ల. అయ్యో బామ్మగారు, మీరు ఇలా సిగ్గుపడుతున్నారు కానీ ఇదే నిజం. ఇప్పటికీ ఎవరైనా ఇదే చెప్తారు, మీరు కార్తిక్కి అక్క అని. అందరూ ఆ మాటకి కీర్తి వైపు చూసి, ఏమైనా తగ్గుతున్నావా బిస్కెట్స్ వేయటంలో అన్నట్టు ఎక్స్ప్రెషన్ పెట్టగానే తలదించుకుంది. అలా అందరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉండగా, నవ్వుకో కీర్తన, బాగా నవ్వుకో. ఈ రోజుతో నీ జీవితంలో నవ్వు అనేదే ఉండదు, అసలు నువ్వే ఉండవు చూడు అంటూ కన్నింగా నవ్వుతున్నాడు రవీందర్. సరే బామ్మగారు, మేము ఇంకా వెళ్తాం, చాలా పనుంది అంటూ అందరూ బయటికి నడిచారు. మధ్యాహ్నం ఏదో లేడీస్ పని అని దీక్ష, పూజ, కీర్తి వాళ్ళకి తోడుగా రామ్ వెళ్ళాడు. సాగర్, కార్తీక్ ఏదో పనుండి స్టేషన్కి వెళ్ళినా కొంచెం సేపటికే కార్తీక్కి ఫోన్ వచ్చింది. కార్తీక్ మొహంలో కంగారు అర్థం కాక, ఏమైంది కార్తీక్, ఎందుకు అంత టెన్షన్గా ఉన్నావు? కీర్తి వాళ్ళని మళ్ళీ ఎవరో కిడ్నాప్ చేశారు. వాట్? వాళ్ళతో రామ్ ఉన్నాడు కదా, కానీ నీకెలా తెలుసు? కీర్తికి అలా జరిగిన దగ్గర నుంచి తన వెనక స్పై పెట్టాను, అతను కాల్ చేశాడు. ఇప్పుడు ఏం చేద్దాం? వాళ్ళతో పూజ, దీక్ష కూడా ఉన్నారు, ఎక్కడికి తీసుకెళ్ళి ఉంటారు? నువ్వు కంగారు పడుకు సాగర్, అతను వాళ్ళని ఫాలో అవుతున్నాడు. ఈ రోజుతో ఎలా అయినా ఈ ఆటకు ముగింపు పలకాల్సిందే అంటూ ఆలోచిస్తూ ఉండిపోయాడు.
ఎవరికి తెలుసు ఈరోజు తను ముగింపు పలకాలి అనుకుంటోంది తన తండ్రికే అని. తన రూమ్లో కూర్చుని ఆలోచిస్తూ ఉన్నాడు రాబర్ట్. ఇంతలో తనకి కూడా ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసి అవతలి వాళ్ళు చెప్పింది విని కోపంతో కళ్ళు ఎర్రబడ్డగా ఏమైంది భయ్యా అంటూ వచ్చాడు బాయ్. ఆ సలీంని ఈసారి ఆ దేవుడు వచ్చినా కాపాడలేడు అంటూ ఎరుపెక్కిన కళ్ళతో అన్నాడు. ఏమైంది? వాడు మళ్ళీ నా కూతుర్ని కిడ్నాప్ చేశాడు. తనకి చిన్న దెబ్బ తగిలినా వాడి అంతం ఈరోజే అంటూ అక్కడే ఉన్న తన గన్ పట్టుకుని తన పరివారంతో సహా బయలుదేరాడు. ఒక పెద్ద ఫ్యాక్టరీలో ఒక రూమ్లో కట్టిపడేశారు రామ్, దీక్ష, పూజాని. కీర్తిని బయట కుర్జీలో కట్టేసి నోటికి ప్లాస్టర్ వేశారు. అక్కడి నుంచి విడిపించుకోవాలని ప్రయత్నిస్తూ ఉండగా గట్టిగా తగిలిన దెబ్బకి నోటి నుంచి రక్తం కారుతూ కళ్ళు బైర్లు కమ్మగా మెల్లగా కళ్ళు మూసింది కీర్తన. కొంతసేపటికి ఎవరో తన మొహం మీద నీళ్లు కొట్టగా మెల్లగా కళ్ళు తెరిచింది. అంతా కూడా చాలా మసకగా కనిపిస్తోంది తనకి. తల విదిలించుకుని కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తుంది. ఎదురుగా కాళ్ళ మీద కాళ్ళు వేసుకుని చేతిలో సిగార్ కాల్చుతూ కనిపించాడు రవీందర్. ఆయన గురించి తనకి తెలిసినా తెలియనట్టు నటిస్తూ మావయ్య అంది. ఆ మాటకి గట్టిగా నవ్వుతూ ఎవరే నీకు మావయ్య? నీకు నా గురించి అంతా తెలుసు అని నాకు తెలుసు. నా ముందు అమాయకంగా మొహం పెట్టి పిలిస్తే నీకేం తెలీదు అనుకుంటాను అనుకున్నావా? అంత పిచ్చివాడిని అని ఎలా అనుకున్నావు అన్నాడు సలీం అలియాస్ రవీందర్. హో, అయితే మా మావగారికి అన్నీ తెలిసిపోయాయన్నమాట అంటూ వెటకారంగా నవ్వింది. తన నవ్వు సలీంకి నచ్చక గట్టిగా చెంప మీద కొట్టాడు. గట్టిగా కళ్ళు మూసుకుని నొప్పిని భరిస్తుంది. ఆ స్పై చెప్పిన ప్లేస్కి బెటాలియన్తో సహా వెళ్ళాడు కార్తిక్. అతను అక్కడికి వెళ్ళేటప్పటికి ఆ స్పై బయట ఉండడంతో నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? లోపల ఎవరున్నారో ఏం చేస్తున్నారో చూడమన్నాను కదా. లేదు సార్, వాళ్ళంతా మనం అనుకున్నట్టు చిన్న డాన్లా లేరు, పెద్ద మాఫియాలా ఉంది, అందుకే ఇక్కడి నుంచే గమనిస్తున్నా అంటూ మొత్తం క్లియర్గా చెప్పాడు. అంతా విని మామూలు వాళ్ళు కాదు అంటే కీర్తి వాళ్ళ నాన్న ఆయనైతే ఇక్కడెందుకు ఉంచుతారు? ముందు లోపలికి వెళ్ళారు. అక్కడ తన పరిస్థితి ఎలా ఉందో అనుకుంటూ ముందుగా కార్తీక్, సాగర్ లోపలికి వెళ్ళటానికి నిశ్చయించుకున్నారు. తర్వాత గార్డ్స్ని రమ్మని వాళ్ళకి సిగ్నల్ ఇచ్చేంత వరకు ఇక్కడే ఉండమని చెప్పారు. ఇప్పుడు నీ ప్రాణం పోతుందన్నా కూడా నీ మొహంలో ఆ వెటకారం ఏంటే? ఆ నవ్వే నువ్వు నా చేతుల్లో నుంచి తప్పించుకున్న ప్రతిసారి నన్ను ఇంకా ఇంకా రెచ్చగొడుతోంది. అసలు ఏం చూసుకునే నీకు ధైర్యం అన్నాడు కోపంగా. నీ కొడుకు మామ. అవును, నీ కొడుకు నాకు తోడుగా ఉండగా నేనెందుకు భయపడాలి చెప్పు అంది. వాడు నీతో ఉన్నాడు అనే నిన్ను చంపాలి అనుకుంది. నిజానికి నిన్ను నీ చిన్నప్పుడే చంపాను అనుకున్నా, కానీ మిస్ అయ్యి మీ అమ్మ బలైపోయింది. తర్వాత నా ముందే తిరుగుతున్నా కూడా కోపంతో రగిలిపోవటం తప్ప ఏం చేయలేకపోయాను. నీ అదృష్టం ఎంత బాగుందంటే నిన్ను చంపుతాను అనుకున్న వెంటనే మీ నాన్న మనుషులు వచ్చి కాపాడేవారు. నిజం చెప్పాలంటే నిన్ను కార్తీక్ కాదే కంటికి రెప్పలా కాపాడింది మీ నాన్న. నువ్వు ఒక విషయం మర్చిపోతున్నావు మామ. ఇప్పుడు కూడా మా నాన్న అలాగే నీ కొడుకు ఎవరో ఒకరు వచ్చి నన్ను కాపాడుకుంటారు అన్న ఆ మాటకి చాలా కోపం వచ్చి కీర్తి చెంప మీద గట్టిగా కొట్టాడు. తను కొట్టడంతోనే అప్పుడే అక్కడికి వచ్చిన రాబర్ట్ అది చూసి సలీం అంటూ చాలా గట్టిగా కోపంగా అరిచాడు. వెనక్కి తిరిగి రాబర్ట్ని చూసిన సలీం, అరే వావ్, క్యా సీన్ హై, కూతురు కోసం వచ్చావా రాబర్ట్? ఎన్ని రోజులైందో కదా మనం కలిసి అన్నాడు వెటకారంగా. కూతురు కోసమే వచ్చాను, కానీ నా చేతిలో నీ పతనం మాత్రం తప్పదు సలీం. నీకెంత ధైర్యం ఉంటే నా కూతుర్నే కొడతావు? ఏంట్రా, నా చేతి నీళ్ళు తాగి పెరిగిన నీకు అంత పొగరు? నాతో సమానంగా డాన్ అయినంత మాత్రాన నన్నే ఎదిరిస్తున్నావు? మర్చిపోయినట్టున్నావు నీ గతం. అన్నీ గుర్తున్నాయి కాబట్టే నీ విద్య నీ మీదే ప్రయోగించటం లేదు. అయినా శత్రుత్వం నీకు నాకు మధ్యలో నా బిడ్డని దూర్చకు అన్నాడు. నిజమే, గొడవ నీకు నాకు అయినా నీ కూతురు నా కొడుకుని తన వెంట తిప్పుకుంటుంది. అలా ఎలా వదిలేస్తాను దీన్ని? వద్దు సలీం, కీర్తి జోలికి వస్తే మాత్రం పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి అనగానే కీర్తి కట్లు విప్పి తన జుట్టు పట్టుకుని పాయింట్ బ్లాంక్లో గన్ పెట్టి, ఏంటి రాబర్ట్, నన్నే బెదిరిస్తున్నావా? నీ కూతురి చావుని ఈరోజు నా చేతుల్లో నుంచి ఎవ్వరూ తప్పించలేరు అనగానే తన మాటలు మధ్యలోనే ఆగిపోయాయి. అప్పటి వరకు కోపంగా ఉన్న సలీం ఉన్నట్టుండి అలా మౌనం ఎందుకు వహించాడో అర్థం కాక అయోమయంగా చూస్తున్నారు అందరూ. కార్తీక్, నువ్విక్కడా అంటూ వెనక ఉన్న కార్తీక్ని చూసి పలికాడు. వెనక్కి తిరిగి అక్కడ ఉన్న కార్తీక్ని చూడగానే కార్తీక్ అంటూ ఏడుస్తుంది కీర్తన. తన తండ్రి కోసం చాలా గొప్పగా ఊహించుకున్నాడు.
తన రోల్ మోడల్ కూడా ఆయనే అనుకున్నాడు. అలాంటిది ఆయన ఒక పెద్ద క్రిమినల్ అని ప్రత్యక్షంగా చూస్తుంటే కళ్ళలో నీళ్లు, గుండెలో బాధ తన్నుకు వస్తున్నాయి. నాన్న, మీరు సలీమా అంటూ కళ్ళ నిండా నీళ్లతో అడిగాడు. మీరే నాకు అన్నీ అనుకున్నా నాన్న, మీరే నాకు గమ్యం అనుకున్నా, మీరు చేయి పట్టుకుని నడిపించిన మార్గంలోనే నడవాలి అనుకున్నా. కానీ మీరు ఇలాంటి వాళ్ళు అని తెలిసి నా మనసు ఇంకా అంగీకరించటం లేదు. ఎందుకు ఇలా అయిపోయారు? ఎవరి కోసం ఇదంతా? ఇలా దేశానికి ఒక నమ్మకం ద్రోహం చేయాల్సిన అవసరం ఏముంది అంటూ సూటిగా అడిగేసరికి, అవును, నువ్వు అనుకున్నట్టు నేను నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ని కాదు. అలా ఈ ప్రపంచాన్ని నమ్మించాను. నిజానికి నేను ఎవరు అంటే, ఇదే నేను, చీకటి సామ్రాజ్యానికి రాజుని, ప్రపంచాన్ని వణికించే గొప్ప వ్యక్తిని అంటూ గర్వంగా పలికాడు. రాజా? దేనికి రాజు నాన్న? దీనివల్ల మీకు ఏం పేరు వస్తుంది? దేశద్రోహి అన్న ముద్ర తప్ప. దేశద్రోహినా? ఎవర్రా? నువ్వు అన్నట్టు ఆ పోలీసు ఉద్యోగం చేస్తే ఏం వస్తుంది కార్తీక్? చనిపోయాక ఒక మెడల్ ఇస్తారు, అంతే కదా. కానీ ఈ సామ్రాజ్యంలో ఉన్న తృప్తి ఎందులోనూ రాదురా. నన్ను చూసి ఈ ప్రపంచమే భయపడుతూ ఇంతకన్నా ఆనందం ఎందులో ఉంటుంది కార్తీక్? నా తర్వాత వారసుడివి నువ్వేరా. వారసుడా? మీరు గొప్ప వ్యక్తి అయి ఉంటే అలానే స్వీకరించేవాడిని. కానీ మీరు ఇలాంటి వారు అని తెలిసి మిమ్మల్ని నాన్న అని పిలవాలంటేనే అసహ్యంగా ఉంది అన్నాడు అసహ్యించుకుంటూ. కొడుకు నోటి వెంట అలాంటి మాటలు వినగానే దానికి కారణమైన వాళ్ళ మీద చాలా కోపం వచ్చింది సలీంకి. అక్కడే ఉన్న కీర్తి జుట్టు పట్టుకుని, నా కొడుకు ఈరోజు ఇలా మాట్లాడుతున్నాడంటే దానికి కారణం ఇదే, దీనిని వదిలిపెట్టను అన్నాడు ఆవేశంగా. కీర్తికి అలా చేసేటప్పటికి నొప్పి భరించలేక అమ్మా అంటూ అరుస్తూ ఉంటే, తను ఏం చేసిందని? మీరు ఇలాంటి వారు అని ఇప్పుడు కాకపోయినా రేపైనా తెలుస్తుంది. అయినా తప్పు నాది. కీర్తి వాళ్ళ నాన్న దుర్మార్గుడు అని తెలిసి నోటికి వచ్చిన మాటలన్నా. ఇప్పుడు నా తండ్రి అదే అని తెలిసి తను నన్ను అనాలి. తనని వదిలే నాన్న, తనకి ఏమైనా అయితే. ఏముందనిరా దీనికోసం అలా తాపత్రయపడుతున్నారు మీరంతా? దీనివల్లే ఈరోజు నేను నీ ముందు దోషిలా నిల్చోవలసి వచ్చింది. దీన్ని వదిలేస్తానని మాత్రం అనుకోకు అనగానే అంత నొప్పితో కూడా నవ్వుతుంది కీర్తన. ఏంటే, చచ్చిపోతున్నాను అని తెలిసి పిచ్చి పట్టిందా? లేదు మామ, నీకు పిచ్చి పట్టింది అని అనిపిస్తోంది. లేకపోతే ఏమనుకుంటున్నావు? ఇదంతా నువ్వనుకుంటే జరిగింది అనా? కార్తీక్ నువ్వంటే ప్రాణం. నీ గురించి చెప్పి నీ తండ్రి ఇలాంటి వాడు అంటే చచ్చినా నమ్మడు. కానీ నీ నిజస్వరూపం బయట పెట్టాలని, కార్తీక్ నీ గురించి ఎలా అయినా తెలియాలని నేనే ఇలా ప్లాన్ చేశాను అంటూ నవ్వుతూ జీవన్ వైపు చూస్తుంది. అవును, కీర్తి ప్లాన్ ప్రకారమే మీ వాళ్ళకి తను ఒంటరిగా ఉంది అని ఇన్ఫర్మేషన్ నేనే ఇచ్చాను. అలాగే కార్తీక్ వాళ్ళకి కూడా నేనే ఫోన్ చేసి తన మనిషితో చెప్పించాను అన్నాడు జీవన్. ఆ మాటలకి రాబర్ట్ ఆశ్చర్యపోయాడు. ఎందుకు కీర్తి ఇలా చేశావు? దీనివల్ల నీకు ఎంత ప్రమాదమో ముందుగా ఊహించలేకపోయావా అన్నాడు కోపంగా. తను రిస్క్ చేసినా ఇంతకు మించి మేము ఏం చేయలేకపోయాం అంకుల్ అనగానే సలీంకి ఇంకా కోపం వచ్చేసింది. ఇంతవరకు వచ్చాక ఇంకా తగ్గేది లేదు అని తన మనుషులకి సైగ చేయగానే వాళ్ళు గన్స్తో కాల్పులు జరుపుతున్నారు. వాళ్ళకి ప్రతిదాడిగా రాబర్ట్ మనుషులు జరపగా కార్తీక్ తనకి దొరికిన వాళ్ళని షూట్ చేస్తున్నాడు. సాగర్కి ముందే చెప్పి రహస్యంగా ఉండమటంతో తను చాటుగా వెళ్ళి సలీంని షూట్ చేశాడు. తన చేతికి గాయం అవ్వటంతో కీర్తనాన్ని వదిలేశాడు. తను అదే అదనుగా భావించి అక్కడి నుంచి తప్పించుకుని కార్తీక్ దగ్గరికి వెళ్ళింది. కీర్తి, నీకేం కాలేదు కదా? నన్ను క్షమించు కీర్తి, ఇదంతా నా వల్లే కదా. తప్పు నీ దగ్గర ఉంది అనుకున్నా, కానీ తప్పుడు మనిషి నా ఇంట్లోనే ఉన్నాడు అని గ్రహించలేకపోయాను అనగానే కార్తీక్ని గట్టిగా హత్తుకుని, ఇందులో నీ తప్పు ఏమీ లేదు కార్తీక్, ముందు ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో చూడు అనగానే, నా దృష్టిలో తప్పు ఎవరు చేసినా శిక్ష పడాల్సిందే, అది నా తండ్రి అయినా సరే అంటూ కీర్తనాన్ని అక్కడే దాక్కోమని వాళ్ళకి సిగ్నల్ ఇచ్చాడు. అక్కడికి పోలీసులు రావటంతో 2 గ్యాంగ్స్ కాల్పులలో ఎవరిని షూట్ చేస్తున్నారో అర్థం కావటం లేదు. ఆ కాల్పుల్లో కీర్తికి బుల్లెట్ తగులుతుంది అనగా తనకి తగులకుండా అడ్డుగా నిలబడ్డాడు బాయ్. అంకుల్, ఎందుకు ఇలా చేశారు అంటూ ఏడుస్తోంది కీర్తన. ఏడవకు కీర్తి, నిన్ను కాపాడుతాను అని మీ నాన్నకి మాట ఇచ్చాను, అందుకే ఇలా చేశాను అన్నాడు అక్కడే కీర్తి ఒళ్ళో తల పెట్టుకుని. కానీ జీవన్ ఏం కావాలి అంటూ ఏడుస్తోంది. వాడికి తల్లివి నువ్వున్నావు కదమ్మా అంటూ కన్ను మూశారు ఆయన అన్న మాటకి అలానే ఉండిపోయి మౌనంగా ఏడుస్తోంది కీర్తన. జీవన్కి ఈ విషయం తెలిసినా ఇప్పుడు కీర్తనని కాపాడుకోవటం ముఖ్యమని వాళ్ళతో పోరాడుతున్నాడు. ఇలా కొంతసేపటికి
సలీం మనుషులు కొద్ది కొద్దిగా చనిపోవడంతో ఇంకా లాభం లేదు అని దూరంగా ఉన్న కీర్తి వైపు చూసి షూట్ చేస్తాడు. అది ఊహించిన రాబర్ట్ దానికి అడ్డుపడగా నాన్నా అంటూ పరిగెత్తుకుంటూ వెళ్తుంది కీర్తన. మళ్ళీ గురి చూస్తూ ఉండగా వెనక నుంచి జీవన్, ముందు నుంచి కార్తిక్ సలీంని షూట్ చేస్తారు. బుల్లెట్ తూటాల్లా తగలటంతో అక్కడికక్కడే మరణిస్తాడు సలీం. ఆఖరికి తండ్రి చావు తన చేతుల్లోనే రాసి ఉంది అని అక్కడే కూర్చుని తల దించుకుని మౌనంగా రోధిస్తున్నాడు కార్తీక్. సాగర్ పక్కనే ఉన్నా ఏం చేయలేక మౌనంగా ఉండిపోయాడు. నాన్న, మీరు కూడా నన్ను వదిలి వెళ్ళిపోవాలి అనుకున్నారా అంటూ ఏడుస్తోంది కీర్తన. నిజం చెప్పిన తల్లి, ఈ పిలుపు కోసం చాలా ఏలుగా తప్పిస్తున్నాను. ఈరోజు నీ నోటి వెంట ఆ పిలుపు వింటుంటే మనసుకి ఎంత హాయిగా ఉందో. ఈ క్షణం చనిపోయినా పర్వాలేదు అనిపిస్తోంది అంటూ ప్రేమగా కూతుర్ని తడుముతూ అన్నాడు. అలా అనకు నాన్న, నాకు నువ్వు కావాలి, రాబర్ట్గా కాదు. కీర్తనకి ఒకప్పుడు తండ్రి అయిన రాజేష్గా కావాలి అంటూ ఏడుస్తోంది. ఇంతలో తల పక్కకి తిప్పి కార్తిక్ వైపు చూస్తూ రమ్మనటంతో ఇష్టం లేకపోయినా తన దగ్గరికి వెళ్ళాడు. నీకు నా మీద చాలా కోపం ఉంది కదా, నాకు తెలుసు. కానీ నా మీద కోపం నా బిడ్డ మీద చూపించకు. తనకి నువ్వంటే ప్రాణం. నీకోసం నన్నే వదులుకోవాలి అనుకుంది. దాని పిచ్చి ప్రేమని ఎప్పటికీ వదులుకోకు. కీర్తనని జాగ్రత్తగా చూసుకో అంటూ కార్తిక్ చేతిలో కీర్తి చేయి పెట్టి మెల్లగా పైకి చూస్తూ, ఇప్పటికీ ఆలస్యమైంది. మీ అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. పిచ్చిది, దానికి కూడా నేనంటే ప్రాణం, అచ్చం నీలాగే అంటూ మెల్లగా కళ్ళు మూశాడు. కళ్ళు మూసుకుని మౌనంగా రోధిస్తోంది కీర్తన. తనని ఓదార్చాలని చూస్తున్నారు సాగర్, కార్తీక్, జీవన్. కొంతసేపటికి కీర్తి, పూజ వాళ్ళు ఎక్కడున్నారు అంటూ అడిగాడు సాగర్. వాళ్ళని అక్కడ రూమ్లో దాచిపెట్టారు. వాళ్ళకి ఇవేమీ తెలియకూడదు, తెలిస్తే కంగారు పడతారు అంది. సరే అన్నారు ముగ్గురు. అలాగే కార్తీక్, మరి మీ నాన్నగారు అనగానే ఆయన గురించి ఎప్పటికీ బయటకు తెలియనివ్వకూడదు. తెలిస్తే ముందు మా అమ్మ గుండె ఆగిపోతుంది. తన దృష్టిలో తన భర్త చాలా గొప్పవాడు. అందుకే ఈ విషయం ఇంకా ఎవ్వరికీ తెలియటానికి వీల్లేదు. నాది స్వార్థం కాదు, ఒక తల్లి మీద ఉన్న ప్రేమ అర్థం చేసుకుంటారు అని భావిస్తున్నా అనగానే కార్తీక్ గుండెలో బాధ అర్థమై, నువ్వు అంతలా చెప్పాలా కార్తీక్ అంటూ హత్తుకుంది. పూజ, దీక్ష, రామ్ని విడిపించి వాళ్ళకి ఏదో కథ చెప్పి అక్కడి నుంచి తీసుకువెళ్లారు. నెల రోజుల తరువాత బ్యారియల్ గ్రౌండ్. కొంతమంది పోలీసులు ప్యారడైట్ చేస్తూ ఉన్నారు. సావిత్రి గారు ఏడుస్తూ ఉండగా కొంతమంది పోలీసులు రవీంద్ర ఫోటోకి నివాళులు అర్పిస్తున్నారు. దూరంగా గ్రౌండ్లో నిల్చుని తన తండ్రి ఫోటో వైపు చూస్తూ, ఏముంది ఈ పోలీసు ఉద్యోగంలో అన్నారు కదా, ఇప్పుడు అదే ఉద్యోగం మీ చావుని కూడా చాలా గర్వంగా చూపిస్తోంది నాన్న. ఎన్ని సంవత్సరాలైనా కూడా మీరు ఒక గొప్ప పోలీస్ ఆఫీసర్గానే ఉంటారు తప్ప ఒక దేశద్రోహిగా మాత్రం ఉండలేరు. అంత ఉన్నతమైన స్థానంలో ఉంటూ కూడా అలా చెడ్డ పనులు చేసిన మీకు ఇంకా ఎప్పటికీ నా గుండెల్లో స్థానం ఉండదు. మిమ్మల్ని గెలిపించిన ఒక కొడుకుగా ఓడిపోయాను అంటూ బాధపడుతున్నాడు. తన భర్త అమరుడైన గొప్ప పని చేశాడు అని గర్వంగా అనిపిస్తోంది సావిత్రికి. ఒక తండ్రికి కొడుకుగా ఓడిపోయిన తల్లికి కొడుకుగా గెలిచాడు అనిపిస్తోంది అన్నట్టు ఆవిడని చూస్తూ ఉండిపోయాడు. ఇది మంచో చెడో తనకి తెలియదు, కానీ తన తల్లి కోసం చేశాడు. ఆవిడ బ్రతికి ఉన్నన్ని రోజులు తన భర్త కోసం గర్వంగా అనుకుంటుంది అనే స్వార్థం కోసం చేశాడు. ఒక 6 నెలలకి అనుకున్న ముహూర్తానికి సాగర్, పూజల పెళ్లితో పాటు కార్తీక్, కీర్తన పెళ్లి కూడా చేసేశారు పనిలో పనిగా. అలాగే కెమెరామెన్ లైన్ కూడా క్లియర్ చేసింది మన హీరోయిన్. 6 సంవత్సరాల తర్వాత సీరియస్గా చేతిలో రిపోర్ట్ కార్డ్ పట్టుకుని చూస్తున్నాడు కార్తీక్. తన ఎదురుగా ఒక 5 ఏళ్ల పాప అమాయకంగా చేతులు కట్టుకుని ఉంది. ఏంటే ఇది? అది కూడా తెలీదా? నీకెవరు పోలీస్ జాబ్ ఇచ్చాడు? హేయ్, నీకు మాటలు ఎక్కువయ్యాయే అంటూ చెవి మెలిపెట్టాడు. అమ్మా అంటూ ఇల్లు దద్దరిల్లేలా అరిచింది మోను. మోను బంగారం, ఏమైంది మా అంటూ వచ్చింది కీర్తన. చూడు మమ్మీ, డాడీ నన్ను కొడుతున్నాడు అంటూ ఏడుస్తుంది. ఓసే రాక్షసి, నేనెప్పుడు కొట్టానే నిన్ను? అన్నీ అబద్ధాలే. లేదు మమ్మీ, కొట్టాడు. నువ్వు మంచిదానివి అంటే ఇంకా గట్టిగా కొట్టాడు. కోపంగా చూస్తోంది కార్తీక్ వైపు. ఎందుకు కొట్టావు అంది కోపంగా. ఓసేయ్, అలా చూడకే, అది చెప్పేవన్నీ అబద్ధాలే. దాని రిపోర్ట్ కార్డ్ చూడు. అసలు ఇది మార్కులేనా? ఎందుకు తక్కువ వచ్చాయి అని అడిగినందుకు నీకు లేని పనివి చెప్తోంది. ఆ మాటకి తన కూతురి వైపు చూస్తుంది కీర్తన. లేదు అన్నట్టు తల అడ్డంగా ఊపుతుంది పాప. ఇప్పుడు తక్కువ వస్తే ఏంటంట?
అదేమైనా ఐఏఎస్ చదవాలా ఏంటి అంటూ తిరిగి గద్దించింది. అలాంటవేంటి బంగారం, అది బాగా చదువుకుని పోలీస్ ఆఫీసర్ అవ్వాలి కదా. చంకన ఉన్న కూతుర్ని కిందకి దించి చీర కొంగు నడుముకు దోపి అది పోలీస్ అవ్వాలా? ఇంట్లో నువ్వు ఒక్కడి ఉన్నావు చాలదా, మళ్ళీ అది కూడా పోలీస్ అయ్యి ఎవరిని ఉద్ధరించాలి? అది నాలా రిపోర్టరే కావాలి అంది కార్తీక్ మీదకి వెళ్తూ. లేదు, అది పోలీస్ ఆఫీసరే అవ్వాలి. లేదు, రిపోర్టర్ అవుతుంది. లేదు, పోలీస్, రిపోర్టర్, పోలీస్. తన మమ్మీ డాడీ గొడవకి అలవాటు పడిన మోను మేడం ఫిట్టింగ్ పెట్టింది కాబట్టి సైలెంట్గా వాళ్ళ నాన్నమ్మ దగ్గరికి జారుకుంది. అబ్బబ్బా, ఈ పిడుగు అమ్మనే మించిపోయింది. ప్రపంచంలో పేరెంట్స్కే గొడవ పెట్టిన ఘనత దీనికే దక్కుతుందేమో. రిపోర్టర్, పోలీస్, హే చెప్తే నీకు కాదా రిపోర్టర్ అంటూ కాలర్ పట్టుకుంది కీర్తన. ఒసే ఒసే, మొగుడన్న రెస్పెక్టే లేదే నీకు, ముందు కాలర్ వదులు. వదలను, ఇప్పుడేంటి అనగానే తన నడుం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి తీసుకున్నాడు. ఏం చేస్తున్నావు, వదులు. అత్తయ్య వస్తే బాగోదు, మోన ఏమనుకుంటుంది అంది కంగారుగా. అది నా కూతురు, బుద్ధులు మాత్రం నీవే. మన ఇద్దరి మధ్య ఫిట్టింగ్ పెట్టి మెల్లగా జారుకుంది. నా కూతుర్ని ఏమైనా అంటే ఊరుకోను. అవునా, అది నాకు కూడా కూతురే మేడం. లేదు, మోనా నా కూతురు. అవునా, అయితే నా పార్టీకి ఒక శాల్తీనిచ్చావే అనుకో, మేము కూడా సామ్రాజ్యాన్ని ఏర్పరచుకుంటాము అన్నాడు హస్కీగా. తను ఏ ఉద్దేశంతో అన్నాడో అర్థమై, మా పోలీసోడికి ఈ మధ్య రౌడీ వేషాలు ఎక్కువయ్యాయి అంది. నా రౌడీ పిల్లం దగ్గర కాకపోతే ఇంక ఎవరి దగ్గర చేస్తాను చెప్పు అనగానే ప్రేమగా కార్తీక్ని హత్తుకుంది. వీళ్ళ గొడవలకి వీళ్ళ ప్రేమకి ఎప్పటికీ అంతం ఉండదు. ఫ్రెండ్స్, మీకు ఈ నవల నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, రేపు మరొక నవలతో కలుసుకుందాం.